పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్ చైనా అధినేత జిన్పింగ్ పై మండిపడుతున్నారా? డ్రాగన్ తమని నట్టట ముంచిందని పొరుగు దేశం భావిస్తోందా? భారత్లో ఉగ్రవాద అటాక్ జరిగిన నాటి నుంచి నేటి వరకు చైనా తమకు చేస్తాను అని హామీ ఇచ్చిన సాయాన్ని చేయలేక చేతులెత్తేసిందా? అసలు పాకిస్తాన్ డ్రాగన్ పవర్ని చూసి వార్లోకి ఎంట్రీ ఇచ్చిందా అంటే అవుననే చెప్తున్నాయి అంతర్జాతీయ పరిశీలకులు. భారత్పై ఊహించని రీతిలో పెహల్గాం అటాక్ చేశారు ఉగ్రవాదులు. పాకిస్తాన్ గడ్డ నుంచి భారత్లో అడుగుపెట్టిన టెర్రరిస్టులు అత్యంత దారుణంగా, అమానవీయంగా 26 మందిని పొట్టన పెట్టుకున్నారు. దీంతో భారత్పై ఒత్తిడి పెరిగింది. ఎలాగైనా పాకిస్తాన్లోని ఉగ్రవాద శిబిరాల్ని మట్టుబెట్టాలనే డిమాండ్లు కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు వినిపించాయి. పాకిస్తాన్కి తగిన బుద్ధి చెప్పకపోతే దాయాది దేశం మరింతగా రెచ్చిపోయే ప్రమాదం ఉందని భావించాయి భారత సైనిక దళాలు. గత నెలలో పెహల్గాం అటాక్ జరిగినా భారత్ సుమారు 15 రోజులు వ్యూహరచనకే పరిమితమైంది. భారత్ వ్యూహరచన సమయాన్ని తక్కువగా అంచనా వేసుకున్నాయి చైనా, పాకిస్తాన్. తమ స్ట్రాటజీ ఏంటో బయటపడకుండా వ్యూహాత్మకంగా సీక్రెట్గా వ్యవహరించింది భారత్. ప్రధాని మోదీ, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్తో పాటు ఆర్మీ, వైమానిక, నావీ దళాలు కీలక భాగస్వామ్యం పోషించాయి. గత కొన్ని రోజులుగా ఇండియా ఏం చేస్తుందో చిన్న లీక్ కూడా బయటకు పొక్కనివ్వలేదు. భారత్ ఎప్పుడు దాడి చేస్తుందో పాకిస్తాన్ ఆర్మీ చీఫ్, ఇతర మంత్రులు సైతం మే 3 లేదా 4వ తేదీ అని మొదట భావించారు. తాజాగా ఇండియా తమను లేపేయడానికి మే 10 లేదా 11వ తేదీ ముహూర్తం ఫిక్స్ చేసుకుందని, ఇది పక్కా అని పాకిస్తాన్ అగ్రనేతలు ఊహించారు. కానీ ఆపరేషన్ సింధూర్తో మే 6 అర్ధరాత్రి ఊహించని రీతిలో అటాక్ చేసింది. పాకిస్తాన్ ఉగ్ర శిబిరాల్ని పేల్చివేసింది. ఇండియా మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టు మసూద్ అజార్ ఫ్యామిలీలో ఏకంగా 14 మంది కుక్కచావు చచ్చారు. ఒక మసూద్ అజార్ మాత్రమే బతుకున్నారు. ఆయన భార్య, కొడుకు, కూతురుతో పాటు బావ, అక్కలు కూడా మరణించారు. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే ఓ లేఖలో ప్రకటించడం సంచలనంగా మారుతోంది. అర్ధరాత్రి చిన్న అలజడి లేకుండా జరిగిన ఆపరేషన్ సింధూర్ అటాక్ ని ఏమాత్రం ఊహించలేకపోయింది పాకిస్తాన్. పాక్ నిఘా విభాగం కళ్లుగప్పి మరీ ఈ దాడి చేసింది ఇండియా. ఈ అంశంలో పాకిస్తాన్ తనకంటే చైనాని ఎక్కువగా నమ్ముకుందని భావిస్తున్నారు అంతర్జాతీయ పరిశీలకులు. ముఖ్యంగా డ్రాగన్ పవర్ఫుల్ కంట్రీ అని, అమెరికా తర్వాత ఆ దేశమే ప్రపంచాన్ని శాసిస్తుందని లెక్కలుగట్టి తమ బలుపుని కాదని చైనా వాపుని చూసి బరిలోకి దిగిన పాకిస్తాన్కి మైండ్ బ్లాంక్ అయింది. ఇండియా అటాక్ పై తమని హెచ్చరించలేదని, డ్రాగన్ నమ్మి తాము బరిలోకి ఎంట్రీ ఇస్తే అసలుకే మోసం వచ్చిందని దాయాది దేశం రగిలిపోతోందట. 3 రోజుల క్రితం పాకిస్తాన్లో అడుగుపెట్టిన చైనా రాయబారి, ఆ దేశ మంత్రులు సైతం తామున్నామని, మీకేం పర్లేదని భరోసా ఇచ్చి మరీ రంగంలోకి దించాయట పొరుగు దేశాన్ని. దీంతో తమ వెనక డ్రాగన్ పవర్ ఉందని విర్రవీగిన పాకిస్తాన్కి మ్యాటర్ వీక్ అని తెలియడంతో గుండెలు బాదుకుంటోందని చెప్తున్నారు అనలిస్టులు. అంతేకాదు, బహువల్పూర్ అటాక్ తర్వాత ఇండియాని ఎలా నిలువరించాలో, ఆ దేశాన్ని ఎలా శాంతింపచేయాలో తెలియక పాకిస్తాన్ తికమక పడుతోంది. తమను కాపాడాలని అంతర్జాతీయ సమాజాన్ని వేడుకుంటోంది. భారత్తో యుద్ధం చేస్తే తమ దేశ శక్తి సామర్థ్యాలు ఏంటో 3-4 రోజుల్లోనే తేటతెల్లమవుతాయని భావిస్తోంది పవర్లెస్ పాకిస్తాన్. ఇటు ఆర్థికంగా, సైనిక పరంగా పాకిస్తాన్కి మద్దతు ఇచ్చే దేశాలు అతి తక్కువ. ఇటు సాయం చేసినా ఇప్పటికే పేకల్లోతో ఆర్థిక కష్టాలు, నష్టాల్లో కూరుకుపోయిన పాకిస్తాన్ స్వల్ప వ్యవధిలోనే చేతులెత్తేయాల్సిన పరిస్థితి. తెర వెనుక నుంచి డ్రాగన్ కంట్రీ సాయం చేసినా యుద్ధం తర్వాత ఆ దేశం విధించే షరతులు పాకిస్తాన్కి బాగా తెలుసు. ఇప్పటికే చైనా నుంచి ఆర్థికంగా వేల కోట్ల రూపాయల అప్పు పొందిన పాకిస్తాన్ ఆ వడ్డీల్ని భరించలేక చేతులెత్తేసే పరిస్థితికి చేరుకుంది. చైనా వన్ బెల్ట్ వన్ రోడ్ ఇనిషియేటివ్తో అప్పులు పొందిన దాయాది కంట్రీ వాటికి వడ్డీలు భరించలేక సతమతమవుతోంది. ఇటు డ్రాగన్ కంట్రీ ఆ దేశంలోని కీలక మౌలిక సదుపాయాలు, ఎయిర్పోర్ట్లు, నావీ పోర్టుల్ని తమ పేరున రాయించుకుంటోంది. అధిక వడ్డీలతో శ్రీలంకను లంకలో ముంచిన విజువల్స్ పాకిస్తాన్ కళ్ల ముందే మెదులుతున్నాయి. మరోవైపు కరోనా సమయంలో గాల్వన్ లోయలో భారత్ చేతిలో చావు తప్పి కన్నులొట్టబోయింది డ్రాగన్ సైనికులు. కేవలం 15 మంది భారత సురక్షిత సైనిక వీరులు 150 మందికి పైగా డ్రాగన్ ఆర్మీని నిలువరించింది. ఒంటి చేత్తో ఓడించి భారత్ భూభాగంలో అడుగుపెట్టనీయకుండా నదిలో ముంచివేసింది. భారత ఆర్మీ శక్తి ఏంటో చైనాకి బాగా తెలుసు. ఇటీవల చైనాతో తలపడ్డానికి భారత్ తన వైమానిక, నావీ దళాన్ని సైతం పవర్ఫుల్గా మార్చుకుంది. పాకిస్తాన్ తరపున చైనా ఎంట్రీ ఇస్తే అటు నుంచి రష్యా, అమెరికా వార్ జోన్లోకి అడుగుపెట్టడం ఖాయంగా కనిపిస్తోంది. దీంతో తెర వెనుక నుంచి తమను నడిపిస్తుందని, గట్టెక్కిస్తుందని భావించిన పాకిస్తాన్కి అసలు తత్వం బోధపడింది. చైనాని నమ్ముకుని బరిలోకి దిగడం అంటే కుక్కతోకతో గోదావరి ఏదరమే అని తెలిసొచ్చింది. ఇదే ఇప్పుడు పాకిస్తాన్ని భయపెడుతోందని చెప్తున్నారు అంతర్జాతీయ పరిశీలకులు. మొత్తం మీద పెహల్గాం దాడితో తమ దేశంలో జరుగుతున్న సమస్యల నుంచి బయటపడాలని భావించిన పాకిస్తాన్కి భారీ డ్యామేజ్ జరిగింది. ఆపరేషన్ సింధూర్తో భారత్ బుద్ధి చెప్పింది. మరిన్ని దాడులకు పాకిస్తాన్ రెడీగా ఉండాలని హెచ్చరించింది ఇండియా. ఇటు చైనాని విశ్వసించి బరిలోకి దిగడం కూడా తమను అంతులేని కష్టాల కోడలలోకి నెట్టిందనే పాకిస్తాన్ భావిస్తోంది. మరి ఈ సమస్యల నుంచి పాకిస్తాన్ ఎలా బయటపడుతుందో చూడాలి.